ఈ కథ ఒక చిన్న అబ్బాయిది. తన జీవితాన్ని తలకిందులు చేసిన ఒక సంఘటన. ఆ అబ్బాయికి క్యాన్సర్ అని తేలింది. ప్రాణాలు కాపాడాలంటే ఒక పెద్ద ఆపరేషన్ తప్పనిసరి. ఆపరేషన్ ఏంటంటే తన కళ్ళు తీసేయాలి. అంటే మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూడలేడు. ఈ ప్రపంచాన్ని చూసేందుకు తనకు మిగిలింది కేవలం 6 గంటలే. సర్జరీకి ముందు ఆ అబ్బాయి తన 3 చివరి కోరికలు చెప్పాడు. ఇది విన్న డాక్టర్ ఆ కోరికలు తీర్చాలని నిర్ణయించుకున్నారు. వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడమని డాక్టర్ ప్రోత్సహించారు. చాలా ధైర్యం తెచ్చుకున్నాడు. కాని చివరి నిమిషంలో భయంతో వెనక్కి తగ్గాడు. సరే, ఇక రెండో కోరిక. అదేంటంటే కారు నడపాలి. ఆశ్చర్యంగా తనే కారు నడుపుతూ ఆ క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేశాడు. మరి అతని మూడో చివరి కోరికేంటి? అదే అసలు విషయం. ఆ కోరిక ఏంతో బయటకు చెప్పడానికి చాలా సిగ్గుపడ్డాడు. వాళ్ళు ఒకచోటికి చేరుకోగానే అసలు విషయం అందరికీ అర్థమైంది. అయితే అక్కడొక సమస్య వచ్చింది. మైనర్లకు లోపలికి అనుమతి లేదు. డబ్బులేస్తానన్న వాళ్ళు ఒప్పుకోలేదు. రూల్స్ ఒప్పుకోవన్నారు. సర్జరీకి టైం దగ్గర పడింది. చివరి కోరిక కూడా తీరలేదు. చాలా బాధతో, నిరాశతో ఆ అబ్బాయి హాస్పిటల్కి తిరిగొచ్చాడు. అతని బాధ చూడలేక ఆ డాక్టర్ ఏదో ఒకటి చెయ్యాలనుకున్నారు. ఆమె ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఊహించని పని చేసింది. అలా తను చూడబోయే చివరి దృశ్యాన్ని ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చింది. ఒక్క చివరి జ్ఞాపకం విలువ ఎంత ఉంటుంది? దయతో చేసే ఒక చిన్న పనికి ఎంత శక్తి ఉంటుంది?